నమస్కారం. తణుకు నన్నయ్య భట్టారకపీఠం ప్రతి ఏటా ఉగాదికి నిర్వహించే జిల్లా స్థాయి పద్య పఠన పోటీలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పద్య పఠన పోటీలలో పాల్గొనేవారు వేమన శతకం నుంచి పద్యాలు చూడకుండా చదవాలని చెప్పారు. 4 విభాగాలుగా ఏర్పాటు చేసిన ఈ పోటీలలో 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు 2 పద్యాలు చదవాలని చెప్పారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు 3 పద్యాలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 4 పద్యాలు, కళాశాల విద్యార్థులు కూడా 4 పద్యాలు చదవాలని వారు వివరించారు. ఒక్కొక్క విభాగంలో 3 విద్యార్థులు మాత్రమే ఒక్కొక్క విద్యా సంస్థ నుంచి పాల్గొనాలని సుబ్రహ్మణ్యం, రామచంద్ర శర్మలు కోరారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు రామకృష్ణ సేవా సమితి భవనంలో ఈ పోటీలను నిర్వహిస్తామని వారు వివరించారు. విజేతలకు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో బహుమతులు అందజేయనున్నట్లు వారు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించాలని వారు విజ్ఞప్తి చేశారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సైనికులు శుక్రవారం పిఠాపురం భారీగా తరలివెళ్లారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జయకేతనం పేరుతో చిత్రాడ గ్రామం వద్ద నిర్వహిస్తున్న సభలో వీరు పాల్గొన్నారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి కార్లు, బస్సుల్లో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు వెళ్లిన వారిలో ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల పడమర వెప్పరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామ ఉప సర్పంచి బోనం వీరయ్య ఆధ్వర్యంలో సుమారు 70 లక్షల వ్యయంతో ఈ గుడి నిర్మించారు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు నూతన ఆలయ విగ్రహధ్వజ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజు శుక్రవారం శ్రీవారి విగ్రహానికి వివిధ ఆవాహనాలు నిర్వహించారు. శనివారం విగ్రహ ప్రతిష్టాపన, అఖండ అన్న సమారాధన జరగనుంది. బోనం వీరయ్య, కన్యాకుమారి దంపతులు విశేష పూజలు, హోమాలు, యజ్ఞయాగాదులు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమ వివరాలను వీరయ్య మాట్లాడుతూ తెలియజేశారు. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణం విశ్వయాం గంగాం లక్ష్మీం శ్రీ శ్రీ రాగదః స్వాహ గంధమేన ప్రజాభూతామై సంపగంధమాద్రియం వాసయమే వలయమాదర. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పిఠాపురం మండలం చిత్రాలలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు నిడదవోలు నియోజకవర్గం నుంచి శుక్రవారం కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఇదే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి నేత పవన్ కళ్యాణ్కు జేజేలు పలికి అభిమానం చాటుకున్నారు. ఈ అభిమానులు ఆగిన ప్రతి చోట జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలిచ్చారు. బస్సు వెళ్ళిపోండి. చెమ్మడలా ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ 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 గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శుక్రవారం సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది.
3 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఆదివాసీ సాంప్రదాయ పూజలతో ఆలయ కమిటీ ప్రారంభించింది. మొదటి రోజు గుబ్బల మంగమ్మ అమ్మవారు సంతాన వృక్షం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివాసీ నృత్యాలతో అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి సేవలను పెంచనున్న ప్రభుత్వం. పాలకులు డయాలసిస్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మంచినీటి కాలువలను కలుషితం చేస్తే ఆక్వా చెరువుల అనుమతులను రద్దు చేస్తాం. పాలకోడేరులో హెచ్చరించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల, వెంట ఉన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో రంగులు జల్లుకుంటూ ఘనంగా నిర్వహించుకున్న హోలీ సంబరాలు, సందడి చేసిన ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు. తాడేపల్లిగూడెం నుంచి పిఠాపురం జనసేన సభకు భారీగా తరలివెళ్లిన జన సైనికులు ఆధ్వర్యం వహించిన ఈ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన వెంకన్న ఆలయానికి ఘనంగా ప్రతిష్టాపన మహోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. నిడదవోలు నుంచి కూడా జనసేన సభకు తరలి వెళ్లిన ఈ పార్టీ శ్రేణులు మార్గ మధ్యలో నేత పవన్ కళ్యాణ్ కు జేజేలు పలికి అభిమానాన్ని చాటుకున్నారు. బుటాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. ఆదివాసీ సాంప్రదాయాలతో పూజలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.